హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో రుచికరమైన పెసరపప్పు కిచిడి చేసి చూపించబోతున్నానండి. ఈ పెసరపప్పు కిచిడి అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ముందు పచ్చిమిర్చి, ఉల్లిపాయ, బంగాళదుంప, టమాటా తీసుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత తర్వాత ఇలా ఒక్కొక్కరు తీసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె, నెయ్యి వేసుకొని చెక్క, లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, తర్వాత కరివేపాకు రెమ్మలు, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలదిప్పుకోండి. ఇలా కలదిప్పుకున్న తర్వాత బంగాళదుంప, టమాటా వేసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం ఉడికేలాగా కలదిప్పుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, పసుపు వేసి తర్వాత ఇలా కొత్తిమీర, పుదీనా తీసుకోవాలండి. కలిపుకొని ఈ లోపు మనం బియ్యమును పెసరపప్పు యాడ్ చేసుకుందాము, కడుక్కుందాము. ఇలా ఒక గ్లాసు, ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం వేసుకున్నామో అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏమో ఇలాగే ఉడికినాయో లేదో చూద్దాం. తర్వాత ఇవి యాడ్ చేసేసుకుందాము ఆ కుక్కర్లోకి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలితిప్పుకొని పెట్టుకుందాము. ఇవి ఒక గ్లాసు, ఇప్పుడు నేను 1.5 గ్లాసు కాబట్టి 2.5 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను అండి. ఇట్లా కుక్కర్ విజిల్ పెట్టేసేసుకుందాము. నేను స్టీల్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి 2 విజిల్స్ రానిచ్చానండి. అంతే, ఎంతో రుచికరమైన పెసరపప్పు కిచిడి అనేది రెడీ అయిపోయింది. ఇలా నెయ్యితో సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా నార్మల్గా సర్వ్ చేసుకొని దీనిలోకి ఆనియన్ మిక్స్ చేసుకొని తినేసేస్తాను. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.